హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు గులాబీ మొక్కలు, మందార పూలు, అలాగే మన ఇంట్లో ఉండే ఏ చెట్లైనా హెల్తీగా ఉండాలంటే దానికి ఎటువంటి ఫెర్టిలైజర్ వాడాలి, దాన్ని ఎలా మనం కంపోస్ట్ అనేది వాడుకోవాలి, దాన్ని ఎలా చూసుకోవాలి మొక్కల్ని హెల్తీగా అన్నది వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను మా ఇంట్లో ఉండే కొన్ని మొక్కలను అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు పారిజాతం మొక్క, అలాగే తమలపాకు మొక్కలు, ఇలా అన్ని రకాలు నేను కుండీలోనే వేసుకున్నానండి. వాటిని హెల్తీగా మనం పెంచుకోవాలంటే మనం ఎప్పుడు దానికి కుండీలకి ముందు దానికి మనం మొక్కల కుండీలో వేసినప్పుడు దానికి కరెక్ట్గా హోల్స్ అనేది పెట్టుకోవాలి. అవి సరిగ్గా లేకపోతే నీరు దానిలోనే ఉండిపోయి మొక్క ఎదుగుదలకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగా మనం వాటర్ బయటికి వెళ్ళేలా చూసుకోవాలి. ఎప్పుడు పోసినా నీళ్ళు అందులో నిల్వ ఉండకుండా, అలా ఉంటే కనుక మొక్కలు మీకు ఎప్పుడు ఎదుగుదల అనేది బాగుంటుంది. అలాగే మనకి ఎటువంటి పురుగులు ఏమీ పడకుండా అస్తమాను మనం మొక్కల్ని కొంచెం కేర్ తీసుకోవాలి. ఏదైనా పురుగు పడుతుంది అని అనుమానం ఉన్నప్పుడు కొంచెం ఆ పురుగుల్ని అవి చేత్తో తీయడం కానీ, ఏదైనా మనకి ఇంట్లో ఉండే బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ కలిపేసి స్ప్రే చేసుకుంటే ఆ చీడ అనేది పోతుంది. అలాగే ఇక్కడ మీకు మందారం మొక్కలు కుండీలో వేసినవి, అది కూడా నాటు మందారం కుండీలో వేసినవి మీకు చెట్టు నిండా మొగ్గలతో రావాలంటే మన ఇంట్లో ఉండే వాటితోనే మీకు ఎలా గ్రోత్ పెంచుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మందారం మొక్కలు ఎప్పుడు చెట్టు కొమ్మలు విరిసినా సరే అవి ఒక కుండీలో గుచ్చేస్తాను. అవి మళ్ళీ గుబురుగా వేరే కుండీలో, అలా చూసారు కదా చెట్టు నిండా మొగ్గలతో ఉన్నాయి. చిన్న చిన్న కొమ్మలు గుచ్చడంతో మీకు అలా వచ్చేస్తున్నాయండి చాలా గుబురుగా. అందులోనే మనకి నాటు మందారం అంటే కుండీలో ఎక్కువగా విడవు, కానీ అలాంటిది కుండీలో కూడా మీకు చెట్టు నిండా విరబూయాలంటే మీకు ఎలాగో మీకు చెప్తాను. ముందుగా అయితే మనం రోజు రైస్ వండుకుంటాం కదా, ఆ రైస్ వాటర్ని పాడేయకుండా ఒక స్టోర్ చేసుకోండి. ఒక బకెట్లో కంపల్సరీగా స్టోర్ చేసుకుంటే కనుక ఈ వాటర్ చాలా యూజ్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. అలాగే మనం అరటిపళ్ళు తింటూ ఉంటాం కదా, ఆ తొక్కలను కూడా పాడేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్లో కలిపేసి ఒకరోజు ఉంచుకొని తెల్లారి ఆ వాటర్ని మొక్కలకు వేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉండే పొల్లని పెరుగు, వెన్నపూస అది తీస్తాం కదా, ఆ పెరుగును కూడా పాడేయకుండా మొక్కలకి ఒక బకెట్ నీళ్ళు ఒక చిన్న గ్లాసు పుల్లని మజ్జిగ కలిపి అది కూడా వేయచ్చు. అలాగే చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న వాటితోని. అలాగే ఉల్లిపాయలు, కూరగాయ ముక్కలు అవన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా, అవి పాడేయకుండా ఒక వేస్ట్ బకెట్ తీసుకొని కొంచెం మట్టి వేసి ఈ కూరగాయలన్నీ అందులో వేసేసి స్టోర్ చేసుకుని దాన్ని మనం మొక్కలకి ఫుడ్ కింద కూడా ఇవ్వచ్చు. అలాగే ఈ వాటరే కాకుండా పుల్లని మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళే కాకుండా మన ఇంట్లో డైలీ మనం వంట చేసుకున్నప్పుడు చాలా రకాల పప్పులు వాడుతూ ఉంటాం కదా, ఆ పప్పులు ఎక్కువగా నిలవ ఉండడానికి కొన్ని మెడికల్స్లో కొన్ని వాడతారు. వాటిని మనం ఈ మొక్కలకి అందించవచ్చు. అలాగే మన ఇంట్లో కందిపప్పు కడుక్కుంటాం కదా, కందిపప్పు వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, ఇలా ప్రతి వాటరు, కూరగాయలు కడిగిన నీళ్ళు అవన్నీ ఒక బకెట్లో స్టోర్ చేసుకుని అవి మొక్కలకి ఇస్తూ ఉండండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే కనుక కంపల్సరీగా మొక్కలు మీకు గ్రోత్ అనేది కనబడుతుంది. మొగ్గలు కూడా చెట్టు నిండా వస్తాయండి, చాలా బాగుంటుంది. నాకైతే రిజల్ట్ కనబడింది చాలా. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అవ్వండి. మీ మొక్కలు చెట్టు నిండా మొగ్గలతో చాలా హెల్తీగా ఉంటాయి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరూ.